ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. సామెతలు 19వ అధ్యాయం 16వ వచనం. ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనము దేవుని ఆజ్ఞని మనం గైకొనేటువంటి బిడలుగా ఉండాలండి. మనం ఎప్పుడైతే దేవుడి ఆజ్ఞని గైకొనకుండా ఈ లోకానుసారమైనటువంటి జీవితం జీవిస్తే అజాగ్రత్తగా ఉంటాము, మనము మనం చనిపోతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలా జాగ్రత్తగా ఈ లోకంలో మన జీవితాన్ని సద్వినియోగపరచుకోవాలండి. ఈ లోకంలో బయటికి వెళ్ళి ఇంట్లోకి రావాలనంటే ఎన్నో ప్రమాదాల దగ్గర నుంచి దేవుడు తప్పిస్తున్నాడండి. యాక్సిడెంట్ల ద్వారా లేదా అనేక మంది మనుషులను చూసుకున్నప్పుడు బాగానే ఉంటారు, మెట్లు ఎక్కుతున్నట్టు హార్ట్ అటాక్ వచ్చి పడి చనిపోతున్నారు. అదేవిధంగా మనం రోడ్లో మనము చూసుకోకుండా అజాగ్రత్తగా ఉంటే యాక్సిడెంట్ ద్వారా చనిపోతున్నారు. మనము ఈ లోకంలో చాలా జాగ్రత్తగా మన ప్రాణాన్ని కాపాడుకునే అధికారాన్ని, తెలివిని దేవుడు మనకి ఇచ్చాడు. అదే విధంగా ఆజ్ఞను కూడా దేవుడు కొన్ని ఆజ్ఞలు పెట్టాడు. నిన్ను వరి నీ పొరుగు వారిని ప్రేమించు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, నీ పొరుగు వారిని దేనినైనను ఆశింపవద్దని దేవుడు కొన్ని ఆజ్ఞలు పెట్టాడండి. మనము ఆజ్ఞానుసారంగా జీవించాలా. దేవుడు మనల్ని ఎంతగానో మన దేవుడు ప్రేమిస్తున్నాడు. ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త అండి దేవుడు. మనము సృష్టించిన సృష్టికర్తని ప్రేమించకుండా మన చేతులతో సృష్టించుకున్న వాటిని ప్రేమిస్తున్నాం, పూజిస్తున్నాం. మనం అజ్ఞానంలో ఉన్నాం. దేవుడు సెలవిస్తుంది మనము విగ్రహారాధన చేయకూడదు, వ్యభిచరించకూడదు అని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము తెలిసి విగ్రహారాధన చేస్తే, విగ్రహారాధన అంటే ఈ లోకంలో మనము చేసుకున్న బొమ్మలకి పూజించడం కాదు, అది కూడా ఒకటి ఉంది. కానీ ఇంకొక విగ్రహారాధన ఏదంటే మనం దేనినైతే దేవుడి కాడికి ఎక్కువ ప్రేమిస్తామో అంటే ఈ లోకంలో తల్లిదండ్రుల్ని, ఈ లోకంలో భర్తని, భార్య అయిన భర్త లేదా బిడ్డల్ని ప్రేమించిన ఎంతవరకు ప్రేమించాలో అంతవరకు మొట్టమొదటి స్థానం మనం దేవుడికి ఇవ్వాలి. అది దేవుని స్థానం అంతే. మన కోసం ప్రాణం పెట్టింది దేవుడు, మనం సృష్టించింది దేవుడు. కాబట్టి మన హృదయంలో సృష్టికర్త ఉండాలా, ఆయనకే మొట్టమొదటి స్థానం ఉండాలా. ఆయన తర్వాతే దేవుడు చెప్పాడు భర్త భార్యని ప్రేమించాలా. అవును, వాళ్ళిద్దరు ప్రేమించుకోవాలా, బిడ్డల్ని ప్రేమించాలా, తల్లిదండ్రులని ప్రేమించి సన్మానించమని దేవుడు చెప్పాడు. అయితే దేవుడి కాడికి ఎక్కువ మనం దేన్ని ప్రేమిస్తే అది విగ్రహారాధనతో సమానం అండి. మనం వ్యభిచరించకూడదని కూడా ఆజ్ఞల్లో ఉన్నాయి. మనము ఎవరిని కూడా మోహపు చూపుతో చూడకూడదని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన జీవితం ఎంత జాగ్రత్తగా ఉండాలండి. మనం ఈ లోకంలో మన ప్రాణాన్ని మనం కాపాడుకోవచ్చేమో కానీ ఆత్మీయంగా మనం చనిపోతాం. ఆత్మీయంగా మనం చచ్చిన వారితో సమానం, అంటే నరకంలోకి వెళ్తాం. రెండో మరణంలోకి మనం వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి మన జీవితాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలండి. మన జీవితం యావత్తు మనం దేవుడికి సమర్పించుకోవాలి, మనుషులకు కాదండి. దేవుడు మనల్ని మంచి పొజిషన్లో పెట్టాలి. అదేవిధంగా నా సేవలో నా బిడ్డ ముందుండాలి. ఈ లోకంలో చెత్త ఆలోచన తీసివేయబడాలా. అదేవిధంగా నా సేవలో ముందుండాలని, నా ఆజ్ఞలు గైకొనాలని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడండి. ఈ లోకంలో దేవుని సేవ చేయకుండా మనం ఈ లోకంలో ఏమి చేసినా వ్యర్థం. అంటే మనం తినేదానికి పని చేసుకొని మనం తింటూ ఉన్నాం, అంత మాత్రమే మనం ఉద్యోగాలకు వెళ్తున్నాం. అంతే తప్పితే మన కడుపు నిండాలని మనం కష్టపడి సంపాదించుకొని తింటున్నాం. అయితే దేవుని సేవ అలా కాదండి. దేవుని సేవ అనేది చాలా ప్రాముఖ్యమైంది, మన జీవితానికి చాలా అవసరం అండి. దేవుని పిలుపు ఉండాలా, దేవుని సేవ చేయాలా, ఇష్టంగా చేయాలి. ఏదో దేవుడు కోసము మనమేదో సేవ చేసినట్లుగా కాదు. దేవుడు బాధ్యత, మన తండ్రి యేసయ్య ఎవరు? మన తండ్రి. అప్పుడు మన బాధ్యతని మనము నిర్వర్తించే బిడ్డలుగా ఉండాలి. మనమేదో సేవ చేస్తున్నాం, నేనేదో దేవుని ఉద్ధరిస్తున్నాను అనే ఆలోచన ఉంటే మనం తీసేసుకోవాలండి. అదేవిధంగా గర్వము, నాశనానికి ముందు గర్వం వస్తుంది. నేను గొప్పవాడిని, నేను గొప్పగా నాకే వాక్యం తెలుసని గర్వం మనలో ఉండకూడదండి. అవన్నీ మనము చేస్తే గర్వపడిన, అలా చేస్తే మనం ఆజ్ఞని అతిక్రమించినట్లు మనం పాపులైపోతాం. కాబట్టి మనం ఈ లోకంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. మన ఆలోచన విధము ప్రతిరోజు మనం పెంపొందించుకునే బిడలుగా ఉండాలి.
సాతాను ఏం చేస్తుంది, దుష్టశక్తి అనే సాతాను ఇతనిలోకి గర్వం తీసుకురావాలా, ఇతన్ని ఇబ్బంది పెట్టాలా, ఇతన్ని బాధ పెట్టాలా, ఇతనిది లేనిది ఉన్నట్లుగా సృష్టించి ఇతనికి మనశ్శాంతి లేకుండా చేయాలా, ఇతన్ని దేవుడిని దూరం చేయాలా, ఇతను దేవుడు కలిసి ఉండకూడదని సాతాను ప్రయత్నాలు అలానే ఉంటాయి. మనం చెడిపోయేది సాతానికి ఇష్టం, బాగుపడటం దానికి ఇష్టంలా. అయితే మన కన్న తండ్రి కాబట్టి, ప్రాణం ఇచ్చి ఆయన రక్తంతో మనల్ని కొన్న తండ్రి కాబట్టి మన దేవుడు అనుకుంటాడు, నేనుండే ప్రదేశంలో నా పెట్టుండాలా, నా కృప అతనికి ఇస్తాను, నేను అతన్ని దీవిస్తాను, నేను అతన్ని ఆశీర్వదిస్తాను దేవుడు అంటున్నాడండి. అయితే మనం దేవుడి దగ్గరికి వెళ్లకుండా మనం ఈ లోకంలో అక్కడక్కడ తిరిగితే దేవుడు బాధపడుతున్నాడండి. అదేవిధంగా మనము చేసుకున్న బొమ్మల్ని పూజించినా బాధపడుతున్నాడు. దేవుడి కాడికి మనం ఎవరిని ఎక్కువ ప్రేమించినా దేవుడు చాలా బాధపడతాడండి. మనము దేవుడిని కానీ పరిశుద్ధాత్మను కానీ దుఃఖపరిచే బిడ్డలుగా మనం ఈ లోకంలో ఉండకూడదు. దేవుడికి చెడ్డ పేరు తెచ్చే బిడ్డలుగా మనం ఈ లోకంలో ఉండకూడదండి. దేవుని సేవని అనేక మంది పాపంలో ఉన్నారు, అది చాలా జవాబు చెప్పాలి, దేవుడికి లెక్క చెప్పాలి. కాబట్టి ఆ భయము ఆ భక్తి కడుపులో ఉంచుకొని మనం దేవుని సాక్షులుగా, ఆయన బిడ్డలుగా, ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా ఈ లోకంలో బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఒకసారి సహాయం చేయమని అడుగుచున్నాం. దుష్టశక్తి అయిన సాతాను ఎవరిని మింగాలా అని చూస్తుందయ్యా, ఎవరిని ఇబ్బంది పెట్టాలా, ఎవరిని అలా చేయాలా, ఎవరిని ఇలా చేయాలా, ఎవరిని నాశనం చేయాలా, ఎవరిని అది ఇదని సాతాను దాని అనుచరులు సకల ప్రయత్నాలు చేస్తున్నారయ్యా. అదేవిధంగా ఈ లోకంలో వేసే మా జీవితం యావత్తు మీకు సమర్పిస్తున్నాం. అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ, మీ ఆజ్ఞను మేము గైకొనేటువంటి బిడ్డలుగా ఉండాలా. ఎప్పుడైతే ఆజ్ఞను గైకొంటామో మా జీవితాన్ని మేము కాపాడుకుంటాము. ఎప్పుడైతే ఆజ్ఞను మేము గైకొనకుండా ఈ లోకంలో ఉన్నటువంటి పాపంలోకి వెళ్తామో అప్పుడు మేము ఈ లోకంలో చచ్చిన వారితో సమానం. అంటే ఒకవేళ చనిపోయినా చనిపోవచ్చు, లేదా ఆత్మీయంగా రెండో మరణం గురించి మాట్లాడుతున్నారని మేము వేసే ప్రార్థన చేస్తున్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నానయ్యా. ప్రతి ఒక్క యవనస్తుని మార్చండి అయ్యా, ప్రతి ఒక్క యవనస్తురాన్ని మార్చండి అయ్యా. వాళ్ళ జీవితాన్ని పరిశుద్ధపరచుకోవాలయ్యా, వాళ్ళ జీవితాన్ని సజీవనాగం చేసుకోవాలయ్యా. వేసే 30 గాను 100 గాను 100 గాను ప్రతి ఒక్క స్త్రీని ఆశీర్వదించండి, ప్రతి ఒక్క పురుషుడిని ఆశీర్వదించండి అయ్యా. మా జీవితం యావత్తు మీకు సమర్పిస్తున్నాను. అబ్రహాము దేవ సహాయం చేయండి, ఇస్సాకు దేవ, యాకోబు దేవ, నా దేవ, మా దేవ, ఇవన్నీ వేసే భక్తుల పేర్లయ్యా. ఈ భక్తులు వాళ్ళకి శ్రమలు వచ్చాయి, బాధలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, ఎంతగానో ఇబ్బంది పడ్డారు. అలాంటి సమయాల్లో కూడా మిమ్మల్ని విడిచిపెట్టలే. మీ ఆజ్ఞలు కొన్నిసార్లు అతిక్రమించినా కూడా వాళ్ళకి శిక్ష పడింది, మళ్ళా తెలుసుకొని మీ దగ్గరికి వచ్చారయ్యా. యేసయ్యా, మేము కూడా మమ్మల్ని మేము తగ్గించుకునే మంచి మనసును దయచేసి, మీ నామాన్ని మహిమపరిచే మంచి మనసును దయచేసి, మీ సేవలో మేము ముందుకు కొనసాగేదానికి మంచి భాగ్యాన్ని ప్రసాదించమని అడుగుతున్నాం. ప్రతి ఒక్క యవనస్తురాన్ని, ప్రతి ఒక్క యవనస్తుని కాపాడండి. సాతాను టార్గెట్ వాళ్ళ మీదనే ఉంటుందయ్యా. వేసి ఆ టార్గెట్ తీసివేసి ప్రతి ఒక్క బిడ్డని మీ జ్ఞాపకం చేసుకోమని, సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం విట్టిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు అసలు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దేవునితో నింపమని ప్రజలనే యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినంతడు చిరాలు నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.